మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నిన్నటి వరకు ఎవరైతే పార్టీకి బలం అనుకున్నారో ఇప్పుడు అతనే మెయిన్ విలన్ గా మారారట. అంతఃపుర రహస్యాలన్నీ తెలిసిన ఆ నేత ఎక్కడ తమ గుట్టు విప్పుతాడోనని అధినేత నుంచి ముఖ్య నేతల వరకు తెగ కంగారు పడుతున్నారట. మొన్నటిదాకా తమలో ఒక్కడిగా ఉండి అధికారం పోగానే సడన్ గా పార్టీ చేంజ్ అవ్వడంతో ఏమిటి ట్విస్ట్ అంటూ షాక్ కి గురవుతున్నారట ఫ్యాన్ పార్టీ నేతలు. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఆ నేత ఎవరనుకుంటున్నారా? ఆయనే విజయసాయిరెడ్డి. ఇప్పటికే లిక్కర్ లింకులతో వైసీపీని ఇరుకున పెడుతున్న ఆ మాజీ ఎంపీ రానున్న రోజుల్లో ఎలాంటి బాంబులు పేల్చుతారో, ఇంకెన్ని లీకులు ఇస్తారో అనే చర్చ మొదలైంది. బయట ప్రచారం జరుగుతున్నట్టు విజయసాయిరెడ్డి బీజేపీ గూటికి చేరి రాజ్యసభకు వెళితే ఏపీలో పొలిటికల్ సినారియో ఇంకాస్త రంజుగా మారే అవకాశం ఉందట. రాజకీయాలు చేయనంటూనే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నారు వైసీపీ మాజీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడెక్కడ చూసినా విజయసాయిరెడ్డి చుట్టే పొలిటికల్ చర్చ అంతా. ఈ మాజీ ఎంపీ విషయంలో ఇప్పుడు 2 అంశాలు చర్చనీయాంశమయ్యాయి. సాయిరెడ్డి బీజేపీలో చేరి రాజ్యసభకు వెళ్తారా లేదా అనేది ఓ చర్చ అయితే, లిక్కర్ స్కామ్లో సాయిరెడ్డి పాత్ర ఏంటి, అప్రూవర్గా మారి ఆయన చెప్పే విషయాలు వైసీపీ ముఖ్యుల్లో ఎవరెవరికి ఉచ్చు బిగుస్తుందో అనేది మరో చర్చ. ఓవైపు సిట్ నోటీసులు, మరోవైపు రాజ్యసభ షెడ్యూల్ కొంచెం అటు ఇటుగా ఒకేసారి రావటంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దల మధ్య ఉన్న లిక్కర్ లింకులు, దాని వెనుక జరిగిన తతంగం అంతా ఎప్పుడో కూటమి పెద్దల చెవిలో సాయిరెడ్డి ఊదేశారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలను తన కామెంట్లతో ఎలా ఇరిటేట్ చేసేవాళ్లో, వైసీపీ నుంచి బయటికి వచ్చాక వైసీపీలోని అంతఃపుర రహస్యాలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ అదే స్థాయిలో తన మాతృ సంస్థను ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా ఇష్యూ మీద సాయిరెడ్డి బయటికి వస్తే చాలు మీడియా ముందుకు రావటం, వైసీపీకి వెన్నపూస రాసినట్టుగా మెత్తగా వార్తలు పెట్టడం రివాజుగా మారింది. లిక్కర్ కేసు విచారణలో సిట్ ముందు సాయిరెడ్డి ఏం చెప్పారో కానీ బయట మీడియాకు మాత్రం లోపల జరిగింది ఇది అని పూసగుచ్చినట్టే చెప్పారు. ఈ క్రమంలో ఓ ప్రచారం అయితే జరుగుతోంది. లిక్కర్ స్కామ్ విషయంలో సాయిరెడ్డికి నోటీసులు ఇవ్వటం, ఆయన విచారణకు రావటం అనేది కేవలం ప్రొసీజర్ కోసమేనంటున్నారు. లిక్కర్ స్కామ్ గురించి సాయిరెడ్డి చాలా కాలం క్రితమే కూటమి పెద్దలకు మొత్తం చెప్పేసి ఉంటారు అనేది చాలా మంది భావన. ఓ విధంగా చూస్తే వైసీపీకి సాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాతే లిక్కర్ స్కామ్ విచారణ స్పీడ్ అందుకుందని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే కుల్లంగా జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏ లెవెల్లో జరిగిందో ముందుగానే సాయిరెడ్డి బ్రీఫ్ చేశారు అనేది ఓ టాక్. దీంతో సాయిరెడ్డి విషయంలో ఇప్పుడు జరుగుతున్న తంతు కేవలం ఓ తతంగమేననేవారు ఉన్నారు. ఇదే నిజమైతే జగన్ రెడ్డి కోటరీలోని ముఖ్యులు త్వరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి ఖాయమేనని చెప్పాలి. ఇదే సమయంలో తెర వెనుక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సాయిరెడ్డికి ప్రభుత్వ పరిపాలనా వర్గాల్లోనూ పరపతి పెరుగుతోందనే చర్చ కూడా హైలెవెల్ వర్గాల్లో జరుగుతోంది. ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ సంస్థకు ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాలో చిన్నపాటి సమస్య వస్తే కొంతమంది అధికారులు మామూలు హడావుడి చేయలేదట. ఇదంతా చూసిన వాళ్లకు వైసీపీలోని ముఖ్య నేతల భవిష్యత్తుపై ఓ క్లారిటీకి వచ్చేశారని సమాచారం. ఇక రాజ్యసభ సీటు సాయిరెడ్డికి దక్కుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బీజేపీలోని చాలా మంది సీనియర్ నేతలు మాత్రం సాయిరెడ్డి తమ పార్టీలోకి వచ్చేశారు, రాజ్యసభ సీటు కొట్టేస్తారు అనే అంచనా వేసుకుంటున్నారు. సాయిరెడ్డికి బీజేపీ అధిష్టానానికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యానో లేక వాళ్లకేమైనా క్లారిటీ వచ్చిందేమో కానీ బీజేపీ ఏపీ వర్గాల్లో సాయిరెడ్డి మనోడు కాబోతున్నాడు అనే భావన ఏపీ లోటస్ లీడర్లలో మాత్రం కనిపిస్తోంది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్టే చెప్పి ఇప్పుడు ఆయన చేస్తోన్న రాజకీయ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు సాయిరెడ్డి. సంక్షేమ పథకాలపై నిర్ణయం అమలు దగ్గర నుంచి వివిధ శాఖల్లో పాలసీల రూపకల్పన వరకు అన్నీ సాయిరెడ్డికి తెలిసే జరిగాయనే ప్రచారం ఉంది. ఇలా వైసీపీ చిట్టా అంతా సాయిరెడ్డి చేతిలో ఉండటంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ప్రత్యర్థి పార్టీకి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ఇంకా ఎవరెవరి జాతకాలు బయటపడతాయి, లిక్కర్ స్కామ్ వెలుగు చూసినట్టు ఇంకెన్ని శాఖలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తాయోననే భయం పట్టుకుందట.
గత ప్రభుత్వ పాలసీల రూపకల్పనలో చేసిన తప్పులు, ఆ తప్పులకు కారకులు ఎవరనేది మొత్తం చెప్తాననటం ఫ్యాన్ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోందట. లిక్కర్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలంటే తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని, దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని అన్నారు. విజయసాయి ఎప్పటికైనా వెన్నుపోటు పొడుస్తాడంటూ జగన్కు ఎక్కిస్తూ వచ్చారన్నారు. 2వ స్థానంలో ఉన్న తనను కోటరీ వేధింపులకు గురిచేసి 2000 స్థానంలో నిలబెట్టారని అన్నారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవటం వల్లనే రాజీనామా చేశానన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని అన్నారు. మొదటి 3 నెలల్లో జరిగిన పరిణామాలే తనకు తెలుసని చెప్పారు. మిథున్ రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదని ఆయననే అడగాలన్నారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలీదా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీలో 1 నుంచి 100 వరకు జగనే అన్నారు. లిక్కర్ సహా అనేక అంశాలపై కేసులు పెడుతున్నారని, తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని వైవి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక లిక్కర్ స్కామ్ గురించే కాకుండా కాకినాడ పోర్టులో బలవంతపు వాటాల బదలాయింపు వ్యవహారాల్లో కూడా వైసీపీ పెద్దల హస్తం ఉందని సిట్ విచారణలో మొత్తం చెప్తే తామంతా చిక్కుల్లో పడక తప్పదని వైసీపీ పార్టీ పెద్దలు టెన్షన్కి గురవుతున్నారట.